హాయ్ గైస్, ఇది వచ్చి నేను మ్యూజిక్ సిస్టమ్ కొన్నాను. అందులో నాకు ఇవి వచ్చాయి. సో ఈ స్పాంజ్ని వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో ఏం క్రాఫ్ట్ చేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్పాంజ్ని తీసుకొని థర్మాకోల్ వాడుకున్నాను. థర్మాకోల్ ఇది రెండు కలిపి చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఈ పీసెస్ని 2 పీసెస్ 3 పీసెస్ ఉన్నాయి. ఆ పీసెస్ని నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. సో ఇది షో పీస్ చేస్తున్నాను, వాటర్ఫాల్ ఫౌంటైన్. సో చాలా సింపుల్ ఈజీ క్రాఫ్ట్ అండి, ఎవరైనా చేసేయగలుగుతారు. సో టేబుల్ షో ఉంటుంది బాగా టేబుల్ మీద పెట్టుకుంటే. సో 1 by 1 పీసెస్ని అటాచ్ చేస్తున్నాను. సో మీకు 1 minute అండి. యాక్చువల్లీ నా కెమెరా స్టాండ్ ఇప్పుడే జస్ట్ బ్రేక్ అయింది. సో నేను సరిగ్గా తీయలేకపోతున్నాను. ఐ విల్ ట్రై. సో ఈ పీసెస్ని అటాచ్ చేసేసుకున్నాను 1 by 1 పైన పెట్టి. సో అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో పీస్ని తీసుకునేసి నేను ఏం చేస్తానంటే, సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పీస్ని నేను పక్కన వాడతాను అనమాట, దాని పక్కన పెట్టుకోవడం కోసం. సో దీన్ని కూడా ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక థర్మాకోల్ పీస్ తీసుకుంటాను. ఆ పీస్ మీద ఈ రెండింటిని పెట్టి నేను అటాచ్ చేసేస్తాను హాట్ గ్లూ గన్తో. సో చూద్దాం అది కూడా. సో చాలా ఈజీ క్రాఫ్ట్ అండి, డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎస్, ఇంకోటి తీసుకున్నాను. సో రెడీగా ఉంది. ఇప్పుడు 2 కూడా మీకు చూపించేస్తున్నాను ఇలాగ అటాచ్ చేసుకోవాలని చెప్పి. సో కింద చిన్న చిన్న పీసెస్ 2ని అటాచ్ చేశాను, పైన ఒక పీస్ని అటాచ్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా రెడీ అయిపోయింది నాకు ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చి ఇప్పుడు మనము థర్మాకోల్ తీసుకొని దానిపైన అటాచ్ చేయాల్సి వస్తుంది. సో ఓకే, తీసేసుకున్నాను చూసారా. సో స్మాల్ పీస్ ఇది కూడా వేస్ట్గా ఉన్నింది, సో దాన్ని రీయూజ్ చేస్తున్నాను. సో దీని మీద దీన్ని హాట్ గ్లూ గన్తో అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత ఇంకో పీస్ చూపించాను కదా, అది వచ్చి మనము దీని పక్కన పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. సో అది కూడా నేను ఇప్పుడు చేసేస్తున్నాను, చూపించేస్తున్నాను, చూసేసేయండి. నెక్స్ట్ సో ఇలానే చూస్తూ ఉంటే మనకు థర్మాకోల్కి మనము ఇంతవరకు ఏం చేయట్లేదు, జస్ట్ అటాచ్ చేసుకునేస్తున్నాము జాయింట్ చేసి. తర్వాత దీన్ని మనము యాక్రిలిక్ కలర్తో కలర్ చేసేసుకుందాం. సో బ్రౌన్ కలర్ చేస్తున్నాను. సో ఒక మడ్ పాట్ ఉంటే తీసేసుకోండి. నేను మడ్ పాట్ని అటాచ్ చేస్తున్నాను పైన. చిన్న కుండని తీసుకున్నాను, దానికి యాక్రిలిక్ కలర్ని కూడా చేసేసుకున్నాను. సో ఈ విధంగా లెటెస్ అటాచ్ 1 more టైం చూపిస్తున్నాను చూడండి. సో ఇందాక ప్రాపర్గా అటాచ్ చేయిందో లేదో చెక్ చేస్తాను. సో ఇట్స్ డన్. సో 1 more piece also will take this another piece, and this also we will have to attach this beside. Then ఓకే అండి. సో చూపిస్తున్నా కదా. సో ఈ విధంగా అటాచ్ చేసేసేయండి. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే యాక్రిలిక్ కలర్ని దీనికి మొత్తం కోటింగ్ని చేయాలి. బ్రౌన్ కలర్ని తీసుకునేసి సో చూస్తూనే ఉండండి మిస్ చేయకుండా. సో చూస్తూ ఉన్నారుగా. ఇప్పుడు నేను యాక్రిలిక్ కలర్ని తీసేసుకున్నాను. ఇది వాటర్ కాబట్టి మనకు వాటర్ కావాలి కాబట్టి ఇన్సైడ్ నేను మంచి బ్లూ కలర్ని పెయింట్ చేసేసుకుంటున్నాను యాక్రిలిక్ కలర్తో, జస్ట్ వాటర్ లాగా కనిపించడం కోసం. సో తర్వాత నేను మొత్తం కోటింగ్ని బ్రౌన్ కలర్తో చేసేసుకుంటాను. ఈ బ్రౌన్ కలర్తో బయట మనం కోటింగ్ చేసుకోవాలి, లోపల మాత్రం జస్ట్ వాటర్ కోసము సపరేట్గా మనం అటాచ్ చేసుకున్న దాంట్లో బ్లూ కలర్ని పెయింట్ చేసేస్తున్నాను. సో ఇట్స్ ఓకే, డన్ అండి, ఆల్మోస్ట్ ఆల్. సో 4 sides కంప్లీట్గా మనల్ని ఇందులో కలర్ చేసేసుకోవాలి. సో నీట్గా అటాచ్ అయ్యే విధంగా. సో ఇలాగ మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ పీసెస్ని కూడా మనం ఇలాగ రీయూజ్ చేసుకుని మంచి మెటీరియల్స్ని యూస్ఫుల్ థింగ్స్ని చేసుకోవచ్చు. సో డోంట్ థ్రో ఎనీథింగ్ వేస్ట్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద మోర్ వీడియోస్ యూ కెన్ comment me, I'll definitely make and show you.
సో నాకు కాస్త నా స్టాండ్ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది కొంచెం వీడియో తీయడం. కాకపోయినా తీసాను కష్టపడి. సో ఇంత కష్టపడి మీకోసం వీడియో తీసి చూపిస్తున్నందుకు అట్లీస్ట్ ఒక లైక్ అండ్ కమెంట్ అయితే కంపల్సరీ కదండి. సో డెఫినెట్గా చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఓకే అండి, బ్లూ పెయింటింగ్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు బ్రౌన్ పెయింట్ చేసేసుకుంటాను. ఐ థింక్ ఎస్ బ్రౌన్ చేసేస్తాను. ఎస్ లైట్గా, మరీ మనకు ఎక్కువ డార్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. లైట్గా సింపుల్ కలర్ బ్రౌన్ని తీసుకునేసి సింపుల్గా జస్ట్ కోటింగ్, లైట్ కోటింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను యాక్రిలిక్తో పెయింట్ చేసేసుకుంటున్నాను. బ్రష్ తీసుకునేసి సో మొత్తం కోటింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ ఎవ్రీథింగ్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను. సో చూసారా, చాలా పలుసగా చాలా తక్కువ యాక్రిలిక్తోనే ఫినిష్ చేసేసాను నేను. సో మనకి ఎక్కువ డార్క్ కలర్ అవసరం లేదు, లైట్గా కనిపిస్తే చాలు. సో కాబట్టి అందుకే సో ఇందాక నేను చెప్పుకున్నట్టు మీకు చెప్పాను కదా, సో ఇలాగా పాట్ పెట్టుకోండి. ఒక పాట్ తీసేసుకోండి మట్టితో తయారు చేసినటువంటిది. సో దానికి నేను మంచి పింక్ కలర్ ఇచ్చాను ఫస్ట్. దీనికి మ్యాచింగ్గా నేను ఇప్పుడు బ్రౌన్ కలర్ని కలర్ చేసుకుంటున్నాను. దానికి కూడా నేను ఆ పాట్ని హాట్ గ్లూ వేసి అటాచ్ చేసేసాను. సో దాంట్లోంచి మనకు వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట. సో అది ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. హాట్ గ్లూ గన్ తీసుకునేసి మనం వాటర్ని లైన్స్తో గీసుకునేసి తర్వాత దాన్ని తీసి మనం ఇందులోకి అటాచ్ చేసేసాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. సో హాట్ గ్లూ వేసుకునేటప్పుడు మనం జస్ట్ ఆయిల్ని, కోకోనట్ ఆయిల్ని కనుక తీసేసుకున్నామంటే మనకి ఈజీగా హాట్ గ్లూ అనేది ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను. సో చూసేద్దాం ఎలా ఉందో. అటాచ్ చేసిన తర్వాత అన్ని వేస్ట్ మెటీరియల్స్ అండి. నేను ఏమీ 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. దీన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను తయారు చేసేసుకున్నాను. నా డైనింగ్ టేబుల్లో డెకరేట్ చేసి చాలా చక్కగా పెట్టేసుకున్నాను. సో దీని ఫైనల్ లుక్ చూసేద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. సో కోటింగ్ ఇస్ డన్. సో వాటర్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ చేసేసాను. Don't go away. Please wait and watch. The final look చూడాలి కదా. సో ఆల్మోస్ట్ ఆల్ డన్ అనుకుంటున్నాను. ఎస్ డన్ అండి. సో ఇప్పుడు మీకు ఫైనల్ లుక్ చూపించాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే. సో డోంట్ స్కిప్ మై వీడియో ప్లీజ్ అండ్ వాచ్ ఇట్. అండ్ వీడియో ఈజ్ రన్నింగ్ రౌండ్. సో నేను ఏం చేస్తున్నానంటే హాట్ గ్లూని అటాచ్ చేస్తున్నాను అనమాట. సో నేను క్రాప్ చేసే ఇంట్రెస్ట్తో ఉండిపోయాను. సో కాబట్టి కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో గమనించుకోలేదు సరిగ్గా నేను. కాబట్టి మీకు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఐ ట్రై టు మేక్ డెఫినెట్లీ గుడ్ వీడియో ఫర్ యూ. సో దెన్ ఇది కూడా మంచి వీడియోనే. కొద్దిగా మిమ్మల్ని స్కిప్ చేసి చూసే విధంగా వెళ్ళొచ్చేస్తున్నాం కాబట్టి. సో ఓకే డన్. లెట్స్ సీ ద ఫైనల్ లుక్. యు ఆర్ వెయిటింగ్ నో. సో ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ని ఎలా అటాచ్ చేసుకోవాలో, వాటర్ ఫాల్ కావాలి కదా మనకి. సో ఆ వాటర్ని ఎలాగా ఫాల్ అవుతుందో చూద్దాం. సో just ఓకే అండి, ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించలేను. సో ఫైనల్ లుక్ చూపించేస్తున్నాను. సో వాటర్ ఫాల్ ఈజ్ రెడీ. వాటర్ ఫాల్ ఫౌంటైన్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ.
జస్ట్ మనం ఇప్పుడు వాటర్ అయిపోయింది. సో వాటర్ ఫ్లో అవుతూ ఉంది పాట్లోంచి. ఇప్పుడు మనము సైడ్లో డెకరేట్ చేసుకోవడానికి నా దగ్గర ప్లాస్టిక్ అంటే ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ లీవ్స్ని నేను సైడ్స్లో చక్కగా ఇలాగా హాట్ గ్లూతో అతికించేసుకున్నాను. సో నెక్స్ట్ స్టోన్స్ ఉంటే స్టోన్స్ని కలర్ చేసి సైడ్స్లో అతికించేసాను కింద అనమాట. కింద లైన్స్ ఈ పక్క లైన్ ఆ పక్క లైను. సో ఫైనల్ లుక్ చూసేసుకున్నాం. ఇదే అండి స్టోన్స్. సో ఫైనల్ లుక్స్ ఇట్స్ కంప్లీట్లీ డన్ అండి. వాచ్ ఇట్. చాలా సింపుల్ అండ్ ఈజీ క్రాఫ్ట్ వేస్ట్ మెటీరియల్తో చేసేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. చాలా లాంగ్ వీడియో చేసేసాను, చాలాసేపు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ వాచ్ ఇట్. ఫైనల్ లుక్ మొత్తం రౌండ్గా తిప్పి చూపిస్తున్నాను. చాలా చక్కగా వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీ. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి ఏదో విధంగా వీడియోని మొత్తానికి తీసేసాను, కంప్లీట్ చేసేసి మీకు చూపించేస్తున్నాను ఈ విధంగా. ఐ హోప్ యూ లైక్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై న్యూ ఫస్ట్ టైం ఐ గివ్ దిస్ ఇస్ మై న్యూ ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ వాచ్ ఇట్ without skipping. Don't skip the video. Thank you. Thanks for watching. సో వేస్ట్ స్పాంజ్, థర్మాకోల్ పీసెస్ చాలా ఉంటాయి కదా. సో వేస్ట్ చేయకుండా ఇలాగా జస్ట్ షో పీసెస్ని మనము ఇంట్లో ఎంతో డబ్బు పెట్టి ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఈ విధంగా మనము ఇంట్లోనే ఈజీగా చేసేసుకొని షో పీసెస్ని షోగా ఉంచుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై explanation. Bye. ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు, 25 మినిట్స్ పట్టించడానికి.